రామాయణ రహస్యజ్ఞం రమ్యవక్త విశారదం అనంతగుణ సంఘాతం అప్పలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యతిష్టం పారార్ధ్యం స్వం శృతిశతశిరస్థిధ్యమచ్ఛాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్పృచ్ఛ భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయ వస్తు భూయః. ఈరోజు మన వ్రతంలో 28వ రోజులో ప్రవేశించాం. 28వ పాశురంలో ఉన్నటువంటి అర్థ విశేషాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజు మాకు కావలసినటువంటి ఫలమేమి అనే దాన్ని చెప్పారు. అంటే ఏమి మేము పొందాలని కోరుకుంటున్నాము, ఈ అచ్చిరాది మార్గం గుండా ప్రయాణం చేసి నీతో చేరి నీతో కలిసి మేము నీ యొక్క కళ్యాణ గుణములను నీతో పాటుగా అనుభవించాలి అని కోరుకుంటున్నామయ్యా, ఇది మాకు కావలసినది అన్నదాన్ని తెలియచేశారు నిన్న. దాన్ని పొందించడానికి ఎవడు ఉపాయము, ఆయనే ఉపాయము తప్ప వేరొక ఉపాయము లేదు అన్నదాన్ని తెలియచేశారు. అయితే ఏది ఉపాయము అనేది మనకి తెలియాలి. అయితే మనకి ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే అని చెప్పుకున్నాం కనుక ఉపాయము అంటే మనకి పొందించేవాడు ఆయన, పొందించబడేది ఆయనే అనే రెండు విషయాలను మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు 28, 29 పాశురాల్లో మనకి మొదటి పాశురంలో చెప్తారు, నారాయణనే నమక్కే పరైతరువాన్ అన్నారు. నాయన నారాయణుడే మనకే పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు. అంటే మొట్టమొదట దేనిలోనైనా మనం ప్రవర్తించాలి అంటే ప్రవర్తించేటప్పుడు మొట్టమొదట మనం పొందేటటువంటి ఫలితమేమో మనకి తెలియాలి. ఈ ఫలితాన్ని పొందాలంటే ఏది దానికి ఉపాయము అనేది అందులో ప్రవర్తిస్తాం కనుక మనకి ఏది ఉపాయము అంటే పరమాత్మే ఉపాయము అన్నదాన్ని చెప్పారు. నారాయణనే, నారాయణుడే ఏమిటి ఫలం, ఆ పర అనే వాయిద్యం కనుక మనం పొందేది పర అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములలో మునిగి ఉండుట, భగవద్ అనుభవంలో మునిగి ఉండుట. మనము వేరే ఉన్నామో లేమో తెలియకుండా స్వామి యొక్క ఆ కళ్యాణ గుణ పరివాహంలో మునిగి ఉండడము అన్నదాన్ని చెప్పుకున్నాం. ఆ పర అనేటటువంటి వాయిద్యాన్ని పొంది అంటే భగవంతునికి మేము పరతంత్రులము అనే జ్ఞానాన్ని మనం పొందితే దానికి ఏది ఉపాయము అంటే భగవంతుడికే చెందిన వాళ్ళము అనే జ్ఞానాన్ని కలిగించేది భగవంతుడే కనుక నారాయణుడే మనకి ఉపాయము తప్ప వేరొకటి ఉపాయము లేదు అన్నదాన్ని అక్కడ తెలియచేసి ఈ రోజు చెప్తున్నారు. 28వ పాశురంలో ఆ ఉపాయాన్ని 28వ పాశురంలో చెప్పి పొందబడేటటువంటి ఉపేయం అంటే పొందబడేటువంటి ఫలితమేమో పరిపూర్ణంగా మనకి అంటే ఇప్పటిదాకా స్నానము పర స్నానము పర అంటున్నారు. కానీ కాదు, మేము అందుకోసము వచ్చిన వాళ్ళము కాము, మాకు కావలసిన ఫలితం ఇది అనేదాన్ని రేపటి పాశురంలో మనకి చూపిస్తారు. కనుక ఇవాళ ఎవడు మనకి ఉపాయము దాన్ని పొందడానికి నారాయణుడే ఉపాయము అని స్వామి అన్నారు. అనగానే మీరు అడిగినవన్నీ చూస్తే చాలా విశిష్టమైనటువంటి అర్థములు ఉన్న వాటిలా కనిపిస్తున్నాయి. ఇవి సామాన్యముగా లోకములో ఉన్నటువంటి పదార్థముల్లా కనిపించడం లేదు. మీరు పరనే వాయిద్యం మాకు అక్కర్లేదంటున్నారు, మళ్ళీ పర అనే వాయిద్యం కాకుండా మిగతా ఆభరణములు ఇవి కావాలంటున్నారు. కనుక మీరు పర కోసం వచ్చిన వాళ్ళలా కనిపించడం లేదు. మీరు అడిగిన వస్తువులు చూస్తే నాతో సారూప్యాన్ని కావాలి అన్నట్టుగా కనిపిస్తోంది. అంత మాత్రమే కాక నాతో సామీప్యాన్ని కూడా కావాలి అని కోరుకున్నట్టుగా కనిపిస్తోంది. అంటే మోక్షంలో ఉన్నటువంటి ఆ విధానాల్లో సారూప్యము, సామీప్యము, సాలోక్యము, సాయుధ్యము అని 4 చెప్తారు. కనుక ఇప్పుడు మీరు కోరుకున్న దాన్ని కానీ నేను చూస్తే మీరు నాలాంటి ఆ వస్తువులన్నీ కావాలన్నారు కనుక సారూప్యాన్ని కోరుకున్నారు. అలాగే నాతో పాటు కలిసి ఉండి ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకుంటున్నారు కనుక నాతో పాటు సామీప్యాన్ని కోరుకున్నారు. నేను ఉన్న చోటే ఉండాలన్నారు కనుక సాలోక్యాన్ని కోరుకుంటున్నారు. మరి ఇంత ఫలితం మీకు కావాలంటే మీరు చేసినటువంటి ఏదో ఒక పని అంటే నాది అని చెప్పుకుందుకు తగినది ఒకటి ఉండాలి కదా. అది మీరు ఏమిటి, మీకు ఒక అధికారం ఉండాలి కదా. ఈ అధికారం ఇది మాకు ఉన్నది అని చెప్పుకుందుకేమైనా మీకు ఉన్నదా? ఇంకా మీకు అది చేసేటటువంటి యత్నం అంటే మీకున్న సాధనం ఏమైనా ఉన్నదా? అవి కాస్త చెప్పండి. చెప్తే మీరు ఏ అధికారంతో మీరు నన్ను ఇవి అడుగుతున్నారో తెలిస్తే, మీరు ఏ సాధనాన్ని ఏ ఉపాయాన్ని స్వీకరించి మీరు ఈ ఫలితాన్ని కోరుతున్నారో నాకు తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి నేను ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఒక్కసారి చెప్పమన్నట్ట కృష్ణ పరమాత్మ. ఎప్పుడైనా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం స్వామి దగ్గర చెప్పవలసిన మాటలేమిటి అన్నదాన్ని తెలియచేస్తుందిట ఈ రోజు పాశురం.
ఏం చెప్పాలట మనము? మేము చేసినటువంటి సత్కర్మ అనేది ఏది లేదు మొట్టమొదటి చెప్పాలి. నాయనా మేమేదో చేశాం, ఇది ఉంది మాకు అని చెప్పుకునేటటువంటి కర్మ ఏది మేము చెయ్యలేదు నిన్ను పొందడానికి. ఇంకా నేను చాలా నికృష్టుణ్ణి, చాలా నీచుణ్ణి, నాకు ఏమీ మంచి గుణములు లేవు అని చెప్పాలట. ఇంకా మూడవది, నాకు సుకృతం ఉందయ్యా. ఏమిటా సుకృతం? భగవానుడు నాకు యువతల నేను చాలా నీచుణ్ణి, భగవంతుడు కళ్యాణ గుణ పరిపూర్ణుడు కనుక నాకున్నటువంటి లోట్లనన్నిటినీ సరిదిద్దడానికి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పాట. చెప్తే అయితే నేను గొప్పతనం కలిగి ఉన్నవాడినైనా మీకు ఎందుకు చెయ్యాలి అంటావో ఏమిటో, నీకు మాకు ఎప్పుడు విడతీయరా అనేటువంటి సంబంధం ఉన్నదయా అని సంబంధాన్ని తెలియచెయ్యాలట. చేసి నేను ఇంతవరకు నీకు ఉపచారాలు అనుకొని చాలా అపచారాలు చేశానయ్యా, నేను చేసినటువంటి అపచారాలన్నిటినీ క్షమించు అని ఒక్కసారి నమస్కారం చెయ్యాలట. చేసి నువ్వే మాకు ఉపాయమై వీటన్నిటిని అనుగ్రహించు అని ప్రార్థించాలట. ఇది మనం చెయ్యవలసినది ప్రక్రియ. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని చూపిస్తున్నారట ఈరోజు పాసురంలో మనకి. కరవగల్పించండ్రు కాణం సేందు ఉన్బోం அறிவொன்றும் இல்லாத ஆயுட்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாம் உடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தாம் உந்தன்னோடு உறவேல் நமக்கின் கொஷிக்க ஒழியாதும் அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவம் சீரி அருளாதே ఇరైవాణి తారాయ్ పరై ఏలోరంబావాయ్ అంటున్నారు. నాయన మాకు పరాన వాద్యం మా అపేక్షితం, అంటే మాకు పర కాదు, భగవద్దాస్యం. ఆ భగవద్దాస్యాన్ని మాకు అనుగ్రహించు స్వామి అన్నారు. అని మేము చేసే పని ఏమిటో తెలుసిన, కరవగల్పించండ్రు కాణం సేందు ఉంబోం. మేము పశువులు వెనకాతలు వెళతామయ్యా. ఎక్కడికి వెళతాం? అడవికి వెళతాం. అడవికి వెళ్ళి ఏం చేస్తారు? మేము అక్కడ ఆహారాన్ని పట్టుకెళ్లిన దాన్ని భోంచేస్తాం. ఇది మేము చేసేటటువంటి కర్మ. కనుక మాకు ఏమీ కర్మలో గొప్పతనం సత్కర్మ అనేది ఏమీ లేదు. పోనీ జ్ఞానం ఉందా? అరివు ఒన్రుం ఇల్లాద, అరి అంటే జ్ఞానం, అది ఇల్లాద లేదు, మా జ్ఞానం లేదు కాదు. అరి ఒన్రు ఇల్లాద, మాకు ఏ జ్ఞానము లేదు కాదు. అరి ఒన్రుం ఇల్లాద, ఏ రకమైనటువంటి జ్ఞానము లేదయ్యా అన్నారు. అని ఏం చేత జ్ఞానం లేదు? మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? తిండి తింటున్నాం. కనుక ఆ తిండి వల్ల వచ్చేటటువంటి ఆ రసం ఏదైతే ఉందో అది మా మనసులో సారభూతమైనది వెళుతుంది. కనుక మా జ్ఞానం కలగడానికి అవకాశం లేదయ్యా అని దాన్ని చెప్పి, ఆయుక్కులత్తు అరివొన్రుం ఇల్లాద ఆయుక్కులత్తు ఉంది. ఆ ఆయుక్కులం అంటే ఈ గోపవంశంలో జన్మించామయ్యా మేమందరము కూడాను. ఆ గోపవంశంలో జన్మించినటువంటి మేము అయితే మీకు ఏ పుణ్యము లేదా, ఏ జ్ఞానము లేదా, అయితే ఎలాగే మిమ్మల్ని నేను అనుగ్రహించడం అంటావా? మేము అలా అన్నాం కానీ, మాకు లేదన్నాం కానీ, మాకు పుణ్యం లేదన్నామా? పిరవి పెరుందన పుణ్యం యాం ఉడయోం, మాకు మా వంశంలో జన్మించినటువంటి పుణ్యం ఉందయ్యా. మేము అలాంటి పుణ్యం కలిగిన వాళ్ళం. మాకంటూ పుణ్యం లేదు, కానీ తనంతటా తన ఈ లోకంలోకి అవతరించి ఎక్కడో పుట్టినవాడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కావాలని కోరుకున్నటువంటి పుణ్యం మాకుందయ్యా స్వామి. కనుక అలాంటి పుణ్యం మేము కలిగిన వాళ్ళము అన్నారు. కురై ఒన్రుం ఇల్లాద, పోనీ ఆ పుణ్యానికి ఏమైనా లోటు ఉందా? కురై ఒన్రుం, ఏ లోటు లేనటువంటి గోవిందా అని పిలుస్తున్నారు. అంటే ఆ గోవులను గోపాలకులను మమ్మల్ని కాపాడడానికే ఈ లోకంలోకి అవతరించి మా దగ్గరికి వచ్చి మా నందవ్రజంలో మమ్మల్ని స్వీకరించినటువంటి పుణ్యమూర్తి అయినటువంటి స్వామి తన సంకల్పంతో చేరినటువంటి పుణ్యం మాకుందయ్యా. మాలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిదిద్దడానికి తగినటువంటి ఏ రకమైన దోషములు లేనటువంటి స్వామివి కదా నువ్వు అన్నారని. ఉందన్నోడు ఉరవు, అయితే నీకు మాకు ఉంటే మాత్రం నేను గొప్పవాడిని అవ్వచ్చు, నువ్వు తక్కువ వాళ్ళు అవ్వచ్చు, అంత మాత్రం చేత నీకు మేము ఇవ్వాలని ఏమైనా నియమం ఉందా అన్నట్టు స్వామి. అంటే నీతోటి మాకు ఉన్నటువంటి సంబంధం ఉన్నదే అది ఇంగ ఒషిక్క ఒషియాదు, అది వదల్చుకుందాము అంటే వదిలేది కాదయ్యా. నీతో మాకు ఉన్నటువంటి సంబంధము ఇక్కడ పోగొట్టుకుందామంటే పోయేది కాదు. ఇది 7 జన్మలకి నీతో కూడి ఉన్నటువంటి సంబంధము, ఇది నిత్యమైన సంబంధము. కనుక ఆ సంబంధాన్ని పోగొట్టుకుందామంటే పోయేది కాదయ్యా నీతో మాకు ఉన్న సంబంధము. కనుక నువ్వు కలిగిన వాళ్ళవు, మేము లేని వాళ్ళము. మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీదే.
ఇక మేము అరియాద పిల్లలు, మేము చిన్నపిల్లలం, ఎలా మాట్లాడాలో మాకు తెలియదు. మాట్లాడడం తెలియక ఇన్నాళ్ళు ఏవేవో నామాలు పెట్టి పిలిచాం స్వామి నిన్ను. కాదు, ఈనాడు మేము చెప్పేది మాట అంటే నీకు ఇష్టమైనది, నువ్వు కావాలని శ్రమపడి సంపాదించుకున్నది గోవిందా అనే నామం ఉంది. ఆ గోవిందా అనే నామం ఇన్నాళ్ళు మేము స్మరించలేదు కదా. మొదటి నాడు నారాయణ అన్నామే, రెండవ నాడు పాలకళల్లో శయనించినటువంటి స్వామి అన్నామే, మూడవ నాడు ఓంగి ఉలగలంద ఉత్తమన్ అన్నామే. ఇలాగ నీ నామాలు ఏవేవో స్మరించాం. కానీ నువ్వు ప్రీతిగా మా కోసమనే ఈ లోకంలోకి అవతరించి మమ్మల్ని ఉద్ధరించి ఇంద్రుని యొక్క రాళ్ల వర్షం నుంచి మమ్మల్ని కాపాడి సంపాదించుకున్నటువంటి ఆ నామాన్ని ఇన్నాళ్ళు మేము కీర్తించలేదు కదా స్వామి. అందుకోసమని అరియాద పిల్లగలో ఎలా మాట్లాడాలో కూడా మాకు తెలియదు నాయన. అలా మాట్లాడడం తెలియనటువంటి మేము అన్బినోల్ ఉందన్నై సురుపేరగైత్తవం, నీ యొక్క చిన్న పేరుతో పిలిచాం ఇన్నాళ్ళు. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. నీ యొక్క సహజమైనటువంటి నామం దాన్ని పిలిచాము. అలా ఇన్నాళ్ళు పిలిచినటువంటి ఆ చిన్న నామాన్ని పిలిచామని చెప్పి శీరి అరుడాదే కోపాన్ని తెచ్చుకోకయా స్వామి. కోపాన్ని తెచ్చుకోకుండా ఏం చెయ్యాలి? ఇరవా నువ్వు కృపతోటి మమ్మల్ని చూసి ఏం చెయ్యాలి? నీ తారావాయి నువ్వు ఇయ్యి. దేన్ని ఇవ్వాలి? పరై. ఆ పర అనే వాయిద్యాన్ని, అంటే పరంటే పర కాదు, పరంటే భగవద్దాస్యాన్ని మాకు అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నట్ట. ఏమిందులో తెలియచేశారు. మనం మొట్టమొదటి తెలియచేయవలసింది నాకు సత్కర్మ ఏది లేదు అనేదాన్ని మనం తెలియచేయాలి. అది చెప్తున్నారు. కరవగల్పించండ్రు కానం సేందు ఉంబో. మాకు ఆచార్యులు ఎవరో తెలుసునా? మమ్మల్ని ముందర ఉండి నడిపిస్తున్న వారు ఎవరో తెలుసునా? పశువులయ్యారు. అంటే ఏమాత్రమో జ్ఞానము లేని ఆహారం కోసమే ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పశువులు మాకు ముందర మార్గదర్శకం చేస్తూ ఉంటే వాటి వెనకాతలు మేము వెళతాం. కొన్ని ఎక్కడికి వెళతారు? ఎవరైనా పెద్దల యొక్క నివాసానికి వెళతారా? కాదు. మరి ఎక్కడికి వెళతాం? అడవికి వెళతాం. అంటే చేరేది అడవి, వెళ్లేది పశువుల వెనకాతల. అంటే మనిషి కాని జ్ఞానం లేకపోతే వాడిని ఏమంటారు? ఏమరా పశువా అంటారంటే నృపశువు అంటారు. అంటే మనిషి రూపంగా ఉన్నటువంటి పశువు, జ్ఞానం లేనివాడు కనుక పశువుతో పోలిక చెప్తారయ్యా జ్ఞానం లేని వాడికి. అలాంటి జ్ఞానం లేనటువంటి తమ యొక్క ఆహారము, తన యొక్క కడుపు పోషణ తప్ప, ఉదర పోషణ తప్ప మరొకటి ఏది లేనటువంటి ఆ పశువులు ముందర నడుస్తూ ఉంటే వాటిని మేము మార్గదర్శకంగా చేసుకుని వెనకతల వెళతాం. ఉదర పోషణ తప్ప మరొకటి ఏది లేనటువంటి ఆ పశువులు ముందర నడుస్తూ ఉంటే వాటిని మేము మార్గదర్శకంగా చేసుకుని వాటి వెనకాతలు వెళతాం. పోనీ వెళ్ళింది ఏమైనా నైమిషారణ్యానికో దండకారణ్యానికో వెళతామా? కాదు. పొట్టి అడవి అని పిలువబడేదానికి వెళతాం. అయితే అక్కడికి వెళ్ళి మీరు అడవికి వెళ్ళినా అడవిలో మీ యొక్క ఆచార్యులు ఉండి ఆ ఆచార్యుల యొక్క సేవ చెయ్యడానికని మీరు అడవిలోకి ప్రవేశించారేమో కనుక అది కూడా మీకు పుణ్యమే అంటావో ఏమిటో. మేము ఆచార్య సేవ చేయడానికి వెళ్ళడం లేదు స్వామి. దేనికోసం వెళుతున్నాం? ఉంబోం, తినడానికి వెళుతున్నాం. తినడమే మాకు ప్రయోజనము తప్ప మరొకటి ఏదీ ప్రయోజనం లేదు. అయితే మీరు మీకు విధి అయినటువంటి అంటే మీ వర్ణానికి తగినటువంటి కర్మాచరణ చేస్తున్నారు కదా, అది కూడా సత్కర్మే కదా అన్నాడు స్వామి. లేదయ్యా, మేము వాటిని పోషించడానికి వెళ్ళడం లేదు. అవేనా మాకు పాలు ఇవ్వనటువంటి వాటిని మేము తీసుకెళ్ళాం. ఏవైతే పాలు ఇవ్వడానికి తగినటువంటి స్థితిలో ఉన్నాయో ఆ పశువుల్ని మాత్రమే మేము అడవికి తోడుకొని వెళ్ళి అక్కడ మేము చేసే పనేమిటి? వాటిని మేతకు వదిలేస్తాం. వదిలేసి ఉంబో తింటాము. ఎలా తినాలో మాకు తెలియదు. తూర్పు ముఖంగా కూర్చొని తినాలని తెలియదు, కూర్చొని తినాలని తెలియదు, చుట్టూ నీళ్లు పెట్టుకుని పరిశోధన చేసి తినాలని మాకు తెలియదు, నించోని తినకూడదని మాకు తెలియదు, కూర్చొని తినాలని తెలియదు. ఇలా ఏమీ ఒక పద్ధతి తెలియకుండా ఏ పదార్థాలను తెచ్చుకుంటే ఆ పదార్థాలను ఏ పద్ధతిలో ఉన్నవాళ్ళం ఆ పద్ధతిలో అలా చేతిలో పెట్టుకుని ఆ నంజుడు పెట్టుకుని తినేస్తున్నామయ్యా. కనుక మేము చేసే దానిలో ఏ రకమైనటువంటి సత్కర్మ లేదు అన్నారట. ఇది మొట్టమొదట చెప్పవలసినది. అంటే మన యొక్క ఏమి మేము ఆచరించినటువంటి సత్కర్మ లేదు అని స్వామి దగ్గర చెప్పాలి. అయితే కొన్ని కర్మ లేదయ్యా, జ్ఞానము కానేమైనా ఉందో ఏమిటో అని మళ్ళీ స్వామి మన వైపు చూస్తే నాకు జ్ఞానం ఏమీ లేదు. అరివొన్రం ఇల్లాదా ఆయ్ కొలత్తు. ఈ ఎక్కడ మేము పుట్టాం? మా వంశాన్ని చూసినా
మాకు జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. ఎంచేత మేము చిన్నప్పటి నుంచి పశువుల వెనకాతల వెళ్లి మేపుకోవడమే మాకు ప్రధానము తప్ప జ్ఞాన సముపార్జనం అనేది మాకు లేదు. ఇంకా పోనీ తినే ఆహార పదార్థం శుచిగా తినడం కానీ, ఈ పదార్థాలే తినడం అని కానీ, ఎప్పుడైనా మనకి మనసులో జ్ఞానం కలిగింది అంటే, సత్వగుణం కలిగింది అంటే కారణం మనం తినేటటువంటి ఆహారమే. కనుక ఆహార నియమం ఉండాలి. కనుక ఉంబోం అది ఒండ్రం ఇల్లాదం, మేము తింటాం, తిన్నదాని వల్ల కలిగేటువంటి జ్ఞానం మాకు ఏది కలగడానికి అవకాశం లేనటువంటి పదార్థాలను మేము తింటున్నామయ్యా. కనుక మేము తినేటటువంటి ఆహారం వల్ల కూడా మాకు జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. మేము పుట్టినటువంటి అంటే మాకు ఉన్నటువంటి ఆ ప్రవృత్తిని బట్టి కూడా మాకు జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. అలాంటి స్థితిలో మేము ఉన్నాము అన్నారు. ఏమి మనకి మనసులో ఒక సత్వగుణం కలగాలి అంటే ఏమి తినకూడదో దానికి నియమం ఉందట. ఏ నియమం ఉంది అంటే, కొన్ని పదార్థాలు దుష్టము అంటే ఆ జాతి చేతే అవి తినకూడదంటారు పెద్దలు. మరికొన్ని పదార్థాలు ఉంటాయి, అవి ఎవరి దగ్గర నుంచి మనకి సంక్రమించాయో వారి యొక్క లక్షణములు కూడా ఆ పదార్థములో ఉంటాయి. కనుక అది నిమిత్తము చేత అంటే వారితో కూడి ఉండడం వల్ల ఇది. మరికొన్ని అంటే మన గోళ్ళు, ఈ తల వెంట్రికలు, అవి కాని పదార్థములు ఉంటే అవి తినకూడదు. ఎంచేత అవి దుష్టము. కనుక వాటి కలిగి ఉన్నటువంటి పదార్థాన్ని మనం స్వీకరించకూడదు అని మనకి చెప్తారు. కనుక ఇలాగ ఏవి తినాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు, ఎంత తినాలో తెలియదు. అలా తెచ్చుకున్న పదార్థాన్నంతటినీ తింటూ ఉంటే మాకు కలిగేది అజ్ఞానం కాక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? కనుక హరి అంటే జ్ఞానము ఏమీ లేదు, ఏ రకమైన జ్ఞానము లేదు, ఏ జ్ఞానము లేదు, మాకు అసలు జ్ఞానమే లేదు, మేము అజ్ఞానంతో నిండి ఉన్నాము స్వామి అని చెప్పారట. అనగానే ఇక్కడ మన వారికి ఒక్కసారి విభీషణుల వారు గుర్తుకొచ్చారు. ఆయన రామచంద్ర ప్రభు సన్నిధానానికి వచ్చి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వచ్చి మొట్టమొదటి చెప్పాట, రావణో నామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్య అహం అనుజో భ్రాత విభీషణ ఇది శ్రుత. నేనయ్యా, ఆ రావణాసురుడు అని ఒక రాక్షసుడున్నాడు, వాడి పేరే రావణుడు. రావణుడు అంటే అసత్ప్రలాపాన్ కారయతి రావయతి అంటే అవతల వారిని ఏడిపిస్తూ ఉంటాట, ఎప్పుడు చెడు మాటలే పలికిస్తాట. వాడు రాక్షసుడు అంటే పోనీ వాడికి మంచివాడో ఏమిటో కాదయ్యా, వాడి జాతే మంచిది కాదు. అంత మాత్రమే కాదు, ఆ జాతిలో పుట్టిన వాళ్ళు కూడా మంచివాళ్ళు ఉండవచ్చు కదా. కాదు, ఆయనే రాక్షసేశ్వరుడు అంటే మిగతా వారందరినీ కూడా నియమించేవాడు ఆయనే. అలాంటి రావణాసురుడు ఆయన ఏ గర్భంలో ఉండి మలినము చేసి ఆ గర్భం నుంచి బయటకు వచ్చాడో అదే గర్భం నుంచి నేను కూడా వచ్చానయ్యా. కనుక అలాంటి దుర్వృత్తి కలిగిన వాడిని నేను అని నా పేరు విభీషణుడు. అంటే మంచి భీషణమైనటువంటి స్వభావం కలిగిన వాడని పేరు కలిగిన వాడినయ్యా, విశిష్టమైనటువంటి భీషణమైనటువంటి స్వభావం కలిగిన వాడు అన్నట్టుగా తెలియచేసేట ఆయన. అలాగే మనం కూడా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట నాకు ఏ రకమైన కర్మ లేదు, నాకు ఏ రకమైన జ్ఞానము లేదు అన్నదాన్ని చెప్పాలి. చెప్పి అయితే నీకేమీ లేదా మన నిష్కృష్టత చెప్పాం, మన నైత్యం చెప్పాం. చెప్పిన తర్వాత ఇక మీకు ఏ పుణ్యము లేదా, అయితే ఎలా రక్షించడం? ఉందయ్యా మాకు పుణ్యం, మేము స్వార్జితమైన పుణ్యం లేదన్నాం, కానీ దానంతరది వచ్చి మమ్మల్ని పొందినటువంటి పుణ్యం లేదన్నామా? మాకున్నది ఏమి ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం. మాకుందొక పెద్ద పుణ్యం. ఏమది? తనంత తన నడిచి వచ్చి ఎక్కడో మధురానగరంలో పుట్టినవాడు నందపురిజానికి అదే రాత్రి వచ్చి మమ్మల్ని స్వీకరించి మా కైంకర్యాన్ని స్వీకరిస్తున్నటువంటి పెద్ద పుణ్యం మాకుందయ్యా. ఏమి పెద్ద పుణ్యం అంటే, పుణ్యం అంటే మనకి ఏది అంటే కృష్ణ పరమాత్మే పుణ్యము అంటారు. కనుక అలాంటి స్వామి ఆ కృష్ణ పరమాత్మే మాకు ఇక్కడ పుణ్యముగా అంటే పుణ్య స్వరూపుడుగా పుణ్య రూపుడుగా ఉన్నటువంటి స్వామి ఆయనే మనకి మొదటి నుంచి ఉన్న ధర్మస్వరూపుడైనటువంటి స్వామి మనకి ఇక్కడ చూపించబడుతున్నాడు. కనుక మాది అంటూ పుణ్యం లేదు, కానీ మాకు అంటూ పుణ్యం ఉందయ్యా. ఏమది? మేము చేసిన పుణ్యం కాదు, తనంత తన వచ్చి మమ్మల్ని అనుగ్రహించినటువంటి పుణ్యం ఉన్నది. అయితే ఆయన లోపం కలిగిన వాడా? మా పుణ్యానికి లోపమేమీ లేదు అన్నదాన్ని తెలియచేయాలి. మనకి నాకు ఉంది సుకృతం. ఏమిటది? భగవానుడు కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని మనం చెప్పాలి. నాయన నువ్వు ఏ దోషములు లేనటువంటి పుణ్యము అంటే ఆశ్రితులను రక్షించడు అనేటటువంటి దోషము లేదు. ఆశ్రితులకు ఆపద కలుగుతుంది అంటే తన ముందర వెళ్లి వాళ్ళ ఆపదలను తొలగించడు అనేటటువంటి దోషము లేనివాడు. ఇంకా మనకి కలిగేటటువంటి అహంకార మమకారాలను పోగొట్టడు అనేటటువంటి దోషము లేనివాడు. ఎప్పుడు కూడా తన యొక్క జ్ఞానము కాని
ఆ మొత్తం అష్టగుణములను కూడా సంకోచము కలిగిన వాడు అనేటువంటి దోషము లేనివాడు, ఎప్పుడూ నిత్య ప్రకాశముతో కూడినవాడు తప్ప ఆ ప్రకాశము యొక్క సంకోచము కలిగిన వాడు అనేటువంటి దోషము లేనివాడు, ఎప్పుడూ ఆశ్రయించిన వారిని వదిలేసిన వాడు అనేటటువంటి దోషము లేనివాడు, అలాగే ఎటువంటి దోషము లేని కురై ఒండ్రం ఇల్లాదా, ఏ దోషము లేనటువంటి స్వామి నువ్వే మాకున్న పెద్ద పుణ్యం కనుక మేం చేసుకున్న పుణ్యం లేదు, కానీ నువ్వుగా వచ్చి అవతరించినటువంటి పుణ్యం మాకుందయా అని ఎవడు నువ్వు గోవిందా అని పిలిచారు. అంటే గోవులను ఆనాడు ఏమాత్రమో జ్ఞానము లేని గోవులను కాపాడేవేం, కానీ ఆ గోవులు మాకన్నా తెలివైనవయ్యా. అవేం చేస్తాయి, వాటి ఆహార సముపార్జనం కోసం మనం వెళ్లి ప్రయత్నిస్తాయి. అంత మాత్రమే కాక వాటికి ఆహారం కానీ లేకపోతే లోకమందరూ కూడా అయ్యో పాపం వీటికి ఆహారం లేదు అని బాధపడతారు. కానీ మాకు ఆ అదృష్టం కూడా లేదయ్యా, అసలు మాకు కావలసినదేదో తెలిసిన వాళ్ళం కాం, మాకు ఏ రకమైన జ్ఞానమో లేదు, అలాంటి వాళ్ళని మమ్మల్ని రక్షించడానికే వచ్చినటువంటి స్వామి గోవిందా అన్నారు. అని ఇంతకాలము కూడా అయితే నేను ఎందుకు మిమ్మల్ని రక్షించాలి అంటే నీకు మాకు కూడా ఒక సంబంధం ఉందయ్యా. అంటే మనకి సంబంధములు ఈ శరీరముతో ఏర్పడతాయి. మనకి శరీరముతో ఉన్నటువంటి తండ్రి తల్లి స్నేహితుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ శరీరంతో వచ్చినటువంటి సంబంధం, దాన్ని ఉపాధి సంబంధము అంటారు. అంతకాక మనకి ఎప్పుడూ కూడా పరమాత్మతో ఒక ఉపాధి వల్ల వచ్చినటువంటి సంబంధము కాక నిత్యమైనటువంటి సంబంధము స్వామితో ఉందట. అది ఒకవేళ మనము విడతీసుకుందామంటే పోయేది కాదయ్యా సంబంధం, అది నిత్యమైన సంబంధం. మనకి ఆయనకి 9 రకములైనటువంటి సంబంధము ఉంటుందట. ఆ సంబంధ జ్ఞానం కలిగిన వాళ్ళము అని చెప్తున్నారు. ఆయన మనకి తండ్రి, ఆయన మనకు స్వామి, మనం ఆయనకి శేషభూతులము, ఆయన మనకి రక్షకుడు, ఆయన మనకి చరణము నివాసము, అన్ని ఇలా వరుసగా 9 రకాలైనటువంటి సంబంధాలు చెప్పి అలాంటి సంబంధం నీకు మాతో ఎప్పుడూ కూడి ఉన్నది, మేము నీతో సంబంధ జ్ఞానం కలిగిన వాళ్ళము. ఇప్పుడు తెంపుకుందామంటే పోయేది కాదు, పోగొట్టుకుందామంటే పోయేది కాదు. ఎప్పుడైనా సొత్తు స్వామిని పొందాలని తహతాలు ఆడకపోతే ఆడకపోవచ్చు, కానీ స్వామి ఎప్పుడూ సొత్తును పోగొట్టడానికి ప్రయత్నించడు కదా. కనుక ఆ ప్రణవంలో అకారము మకారము, అకారము నువ్వు మకారము మేము, కనుక ప్రణవం ఏం చెప్తుంది, అనన్యార్హ శేషత్వ జ్ఞానాన్ని కలిగిస్తుంది. కనుక నీకే మేము శేషభూతులము తప్ప వేరొకరికి కాము. కనుక నీకు మాకు ఉన్నటువంటి శేష శేషిభావ సంబంధమున్నదే, ఇది తీసేస్తే విడతీస్తే తీయబడేది కాదు, ఎప్పుడూ మేము నీకు చెందిన వాళ్ళమే అని తెలియచేస్తున్నారు. ఇలా మాకు నీతోటి 9 రకములైన సంబంధం ఉన్నది. ఒకవేళ బిడ్డడు కాని తల్లి నా తల్లి కాదు అంటే అనవచ్చు, కానీ తల్లి ఎప్పుడూ బిడ్డడు నా వాడు కాడు అన్నది కదా. కనుక అలాంటి సంబంధ జ్ఞానము నీతో మాకు ఉందయ్యా. ఇంకా మేమేమీ తెలివైన వాళ్ళం కాం, జ్ఞానం కలిగిన వాళ్ళం కాం. అంటే ఇన్నాళ్ళు ఏమన్నాం, నీ యొక్క పెద్ద పేరు పెట్టి పిలిచాం. అంటే పరమపదంలో ఉన్నటువంటి నీ పరత్వాన్ని తెలియజేశాడు నారాయణ అన్నాం. నువ్వు వ్యూహావతారములుగా వేయించేసినప్పుడు నా పాల్కడల్లో శయనించి ఉన్న స్వామి అన్నాం. ఇలాగ నువ్వు త్రివిక్రములుగా వచ్చినటువంటి అవతార విశేషాన్ని కీర్తించాం. కానీ మా కోసమనే ఈ లోకంలోకి వచ్చి శ్రమపడి సంపాదించినటువంటి గోవింద నామం అది పెద్ద నామం, ఈ నారాయణ ఇవన్నీ కూడా చిన్న నామాలు. ఇంచేత ఈ గోవింద నామం వచ్చిన తర్వాత మిగతా నామాలన్నీ కూడా మాసిపోయినాయట, సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయినాయట. ఇంచేత పరత్వాన్ని తెలియజేసే నామాలవన్నీ సౌలభ్యాన్ని తెలియజేసేటటువంటి నామం. ఎప్పుడైనా ఆ నామాలని కాని మంత్రంగా మనం పొద్దుతే రహస్యంగా దాన్ని రెండవ చెవికి వినిపించకుండా మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి. కానీ గోవింద నామం అందరి మధ్యలో హాయిగా గోవిందా 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 అనడానికి అవకాశం ఉంది కదా. అలాంటి నామము ఆ పెద్ద నామాన్ని మేము కీర్తించకుండా ఇన్నాళ్ళు ఏవేవో నామాలతో కీర్తించమయ్యా. అందుకోసమని చెప్పి నువ్వు కోపాన్ని తెచ్చుకోకు. మరి ఏం కావాలయ్యా, ఇరైవా నీ తారాయ్, నువ్వు కోపించకుండా మాకు పర అనేటటువంటి వాయిద్యం ఉందే, నీకు భగవద్దాస్యం చేసేటువంటి అనుగ్రహాన్ని నాకు కలిగించు స్వామి అని ప్రార్థించారు ఈ రోజు పశువులో. స్వస్తి.